సో నెంబర్ 1 ఏంటంటే మనం ఇక్కడ లెట్స్ సే ఫైనాన్షియల్గా మనకు తెలిసింది, ఇప్పుడు స్పిరిచువల్ కానీ ఫైనాన్షియల్ కానీ వేరే ప్రొఫెషనల్ కానీ మనకు తెలిసింది తక్కువ అంటూ ఇంకా తెలుసుకోవాలనే క్యూరియాసిటీ, జెన్యున్ క్యూరియాసిటీ ఉంటే అది బెస్ట్ థింగ్. అది సహజంగా ఈగో ప్రాబ్లం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అది ఉండడం తక్కువ ఉంటుంది. నేనేమంటానంటే మనకు తెలిసిందే అంతా అనుకోవద్దు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేది అలాంటి ధోరణి ఎప్పటికీ మన వాళ్ళకి మంచి జరుగుతుంది. అయితే ఈ ఫైనాన్షియల్ సైడ్ మీరు కంట్రీలో అడుగు పెట్టినారు. ద పర్పస్ ఆఫ్ ద కమింగ్ టు హియర్ ఈస్ క్వాలిటీ లైఫ్. మనము క్వాలిటీ లైఫ్ ఉండాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నది కదా. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తున్నారు? యూ హ్యావ్ టు సిట్ అండ్ డూ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్కి వెళ్తున్నారో లేదో కానీ, బట్ వెళ్ళాలి. అలాగే వెల్త్ చెకప్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ మీరు మీ ఇంతకు మీరు అనలైజ్ చేసుకోవాలి, ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అన్నది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఏమి చేయలేదు, ఇప్పుడు నుంచైనా నేను డిసిప్లిన్గా ఉంటాను అనుకునేటట్టయితే మీరు కూర్చొని, భార్య భర్త కూర్చొని, ఓకే మేము ఫైనాన్షియల్ అనాలిసిస్ అని చేస్తాం, కాంప్లిమెంటరీ, నో ఫీ, ఇట్స్ వర్త్ ఆఫ్ లైక్ $5,000. కూర్చొని ఫైనాన్షియల్ అనాలిసిస్, ఇండియాలో ఎక్కడున్నాము, ఇక్కడ ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి, ఓకే లాస్ట్ 2025 నుంచి ఎలా ఉంది, నెక్స్ట్ 2025 వరకు ఎలా ఉండాలి, తర్వాత రిటైర్మెంట్, ద లాంగెస్ట్ వెకేషన్. ఇప్పుడు మనం చిన్న వెకేషన్ తీసుకుంటేనే 4-5 వేలు ఖర్చు అవుతుంది, ఏది వారం రోజులకి. నీకు 25-30 ఏళ్ళ సంవత్సరాలు అంటే ఇప్పుడు 60-65 కల్లా మనం చేస్తామని చెప్పించుకున్నారు ఉండాలి. సో మేము ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ నీడ్స్ అనాలిసిస్ ద్వారా ఓకే వీల్ ఎడ్యుకేట్ దెమ్, ఓకే వేర్ యు ఆర్ యూ కంప్లైంట్, ఓకే ఇప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని తెలుసుకోవాల్సినది ఉంటుంది. సో దాంట్లో మేము గైడ్ చేస్తాం అనమాట. ఆ ఫైనాన్షియల్ అనాలిసిస్లో విల్ నో వేర్ వీఆర్, హౌ వీఆర్, ఓకే అండ్ వేర్ యూ వాంటెడ్ టు బి. ఆ దాంట్లో భాగంగా మనం ఏం చెప్తామంటే మన బాధ్యతలు, మన రిటైర్మెంట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 60కి రిటైర్ అవుదాం అనుకున్నాం, కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల 50 ఏళ్ళకే యూఆర్ ఫోర్స్ టు రిటైర్. మీరు చూడండి ప్యాకేజ్ అందరికీ చాలా కంపెనీలు ఇస్తున్నారు. అంటే ఏంటి, మన లైఫ్ స్పాన్ ఇక్కడ అమెరికాలో మెన్ సర్వైవల్ ఛాన్సెస్ 80 to 85, ఉమెన్ ఈజ్ 85 to 95 మధ్యలో ఉంటుంది. ఉమెన్ tend to live longer than men and this. So just imagine 25 to 35 years రిటైర్మెంట్లో ఉన్నప్పుడు ఎంత, అది అప్పుడు సంపాదన ఉండదు కదా, రైట్? సో ఎంత అవసరం మీకు? ఎవ్రీథింగ్ ఈజ్ స్పెండింగ్ ఓన్లీ, నో ఇన్కమ్. ఇప్పుడు అనుకోండి మనం సంపాదిస్తున్నాము, స్పెండ్ చేస్తాము, ఎంతైనా చేయొచ్చు, కానీ అది క్యాలిక్యులేట్ చేయమని చెప్తాను. కంట్రీలో అడుగు పెట్టినప్పుడు మీ సంపాదన ఎంత, ఓకే స్పెండింగ్ ఎంత, తర్వాత సేవింగ్స్ ఎంత అన్నది ఓకే ఒక ఎవ్రీ 5 yearsకి క్యాలిక్యులేట్ చేసుకోండి. ద లాస్ట్ 20 yearsలో ఈ కంట్రీలో కానీ ఎంతైనా కానీ. నెక్స్ట్ 20 years మహా అంటే ఎన్ని రోజులు పనిచేస్తావు, నెక్స్ట్ 10, 15, 20 ఆ గ్రోత్ ఎలా ఉంటుంది ఉద్యోగపరంగా ఉన్నప్పుడు, రైట్? ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ కదా, రైట్? సో దెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ వెన్ యూ రిటైర్, హౌ యూ కెన్ లీడ్ ద లైఫ్, అది చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా సినిమా కనిపిస్తుంది చెప్పాలంటే. ఓకే అంత ఇది యూ హ్యావ్ టు కన్ఫ్రంట్ ద రియాలిటీ, దర్ ఇస్ నథింగ్. సో మేమేం చెప్తామంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, వెల్త్ చెకప్ ఎవ్రీ ఇయర్ చేసుకోవడము, దాంట్లో ప్రొఫెషనల్తో చేసుకోండి. ఇప్పుడు నీకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గరికి వెళ్తారు? డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, అంతేగాని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు కదా. ఇప్పుడు మన వాళ్ళు చేసే పొరపాటు ఏంటి, అందరు ఏం చేస్తున్నారు, వాళ్ళని అడుగుతారు, ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ కాకుండా బయట అందరిని అడుగుతారు. ఏమనంటే ఇప్పుడు నాకు ChatGPT వచ్చింది, గూగుల్ అంటారు, తర్వాత సోషల్ మీడియా కూడా ఎక్స్పర్ట్ తీసుకొచ్చి మాట్లాడేది వేరే, అలా కాకుండా వాళ్ళే చెప్పేస్తారు ఒపీనియన్స్. ఇంకా సో ఇదంతా కూడా పేషెంట్ బికమ్ ఏ డాక్టర్. అది that is what happening right now. So take a professional advice. I mean it could be us or it could be anyone. Take a professional advice, spend the time yearly analysis. Wife and husband ఇద్దరు కూర్చొని ఎక్కడ బ్యాలెట్ చేసుకోవడం వల్ల మీకు నిజం తెలుస్తుంది, అప్పుడు మీరు దాన్ని జాగ్రత్త తీసుకుంటారు. అక్కడ మేము చాలా మంది ఓకే తిరుమల్ మీరు చెప్పిన ఫైనాన్షియల్ అనాలిసిస్ దాని ప్రకారం చూస్తే కొద్ది కష్టమే భవిష్యత్తులో అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏముంది, మనీ ప్రాబ్లం. సో వీ విల్ హ్యావ్ ద పవర్ఫుల్ ఆపర్చునిటీ, ఫైనాన్స్ సర్వీస్ బిజినెస్ ఆపర్చునిటీ, వేర్ పీపుల్ పొటెన్షియలీ కెన్ మేక్ ఏ 50 to 100K పార్ట్ టైం.
by spending 2 to 3 hours per day. 1 hour early get up, 1 hour late sleep. You have the maintain the discipline. You can potentially make the 50 to 100K part time through our business. That's where we become a part of your success, security of your financial stuff, right? So we train, we welcome you on board, we train you, we get you the government license, and then we mentor you. Okay, we have powerful opportunity where it gives you peace of mind with the financial security wise and also career wise also, because this is the safest and strongest financial career, because I'm the living example. Nowhere to Millionaire is my topic based on my real journey between the 2015 and 2020. Nowhere to Millionaire. Okay, Wow. that's the beauty of the opportunity we are offering. Yeah. So people have the problem who have money, who want to make money, or don't have the enough opportunities, or people who have enough money, they don't know where to park, when to park. So that's, we play the key role in the all stages of the life for the every individual, family, and employees, business owners.